హలో గాయ్స్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు మధు ఊర్మిళ వ్లాగ్స్. అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు నేను మా ఇంటి దగ్గరే మా ఫ్యామిలీతో ఈ యొక్క నాగుల చవితిని సెలబ్రేట్ చేసుకునేదాన్ని. బట్ ఈసారి మా ఫ్యామిలీ అందరితో కలిసి మా ఊరు మార్లపల్లి వెళ్తున్నాం. మా అత్తగారి ఊరు అది. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం. మా ఇంటి దగ్గర నుంచి పెందుర్తి రీచ్ అవుతున్నాం. చూసారా కార్లో ఎంతమంది ఉన్నామో తెలుసా? మా హస్బెండ్, మా వదిన, వాళ్ళిద్దరు పిల్లలు, నా పెద్ద కూతురు, అలాగే మా తోటికోళ్ళు, నా కూతురు. సో అందరం కలిసి కార్లో ఇరుక్కుంటూ స్టార్ట్ అయిపోయాం. విత్ నేను మా పాప. చూసారా, మా పాప అయితే మంచి ఎంజాయ్మెంట్ చేస్తుంది. దానికి ఊరంటే చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని. సో కొంత దూరం వెళ్ళాక ఇదైతే గోల్డ్ స్టార్ అంటారు. మా ఊరు ఫస్ట్ తగులుద్ది ఈ ఊరు. చాలా బాగుంటుంది. దీనికి ఏదో చరిత్ర ఉందన్నారు, బట్ నాకు అయితే తెలీదు. నెక్స్ట్ టైం నేను తెలుసుకొని మీకు ఆ వీడియో కూడా పెడతాను. ఇది సాయిబాబా టెంపుల్, చాలా ఫేమస్ ఇక్కడ. సో ఈ గోల్డ్ స్టార్ తర్వాత మా ఊరు ఎంట్రన్స్ ఇది. చూసారుగా కోనేరు ఎంత బాగుందో. ఇక్కడ చేపలు పడతారంట. బాగుంది కదా. సో చాలామంది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడికే వచ్చేవాళ్ళంట. బాగుంటుంది అని అన్నారు. సో నాకు కూడా చాలా నచ్చింది. అయినా ఏదైనా విలేజ్లో ఉన్న కిక్కే వేరప్ప, అంతే కదా. సో ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అందరం కూడా ఎక్సైట్మెంట్గా వెయిట్ చేస్తున్నాం. మా ఊరు ఇప్పుడు వెళ్ళిపోదామా అని. సో మా ఊరు మీరు కూడా చూడలేదు కదా, వచ్చేయండి చూసేదా. ఇదైతే మా ఊరి ఎంట్రన్స్. సో ఇక్కడ మేమైతే ఎగ్స్ కోసం ఆగాము. ఫైనలీ రీచ్డ్. ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ మాట. సో అందరం పుట్ట దగ్గరికి వెళ్ళడానికి సామాన్లతో, పూజ సామాన్లతో రెడీ అయిపోయాం. సో పుట్ట దగ్గరికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ అవాక్కైన విషయం ఏంటంటే బురదగా ఉంది. నేనైతే బాప్రే, అనవసరంగా ఇక్కడికి వచ్చాను రా బాబు అనుకున్నాను. చాలాసేపు అక్కడ ఆగి వెయిట్ చేశాను ఎందుకు వచ్చానా అని. మా వదినైతే మొహం మార్చేసింది. ఏంట్రా బాబు, ఆల్రెడీ మేము అనుకున్నాము ఈసారి రాకూడదు, ఇదే లాస్ట్, ఇంకెప్పుడైనా రావాలి అని. బట్ కొంచెం ముందుకు వెళ్తే ఈ నేచర్, ఈ గ్రీనరీ చూస్తే అబ్బబ్బా నాకైతే అంటే మైండ్ పోయింది. అంత హ్యాపీ అనిపించింది. ఏదైనా కష్టంలోనే హ్యాపీనెస్ కూడా ఉంటుంది కదా. నేను కొంచెం ముందుకు వస్తే నాకు ఇదంతా కూడా చాలా నచ్చింది. అందులో ఈ వరిసేను నేనైతే ఎప్పుడైనా దూరంగా చూడడం అయితే చూశాను, కానీ ఇలా దగ్గరగా ఫస్ట్ టైం చూడడం చాలా బాగుంది వరిసేను అయితే. అందుకే ఈ గ్రీనరీలో మేమందరం కూడా ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్తున్నాం. బట్ నేనైతే ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని చూస్తుండగా ఈ మేఘాలు, బట్ కొంచెం కూల్గా ఉంది. బట్ ఈ కూల్నెస్లో ఏమనిపించిందంటే బాగుంది, ఎలా వెళ్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. మా వాళ్ళు ఇంకా వస్తున్నారు. కోనేరు బాగుంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది ఆ కోనేరు, ఆ మేఘాలు, ఆ చెట్లు. సో ఇక్కడికి వచ్చాక మా బావాలకి ఏదో పుట్ట కనిపించిందంట. బావ, అన్నయ్య వీళ్ళందరూ కలిసి ఆ పుట్ట దగ్గర ఉన్న మొక్కల్ని తీస్తూ క్లీన్ చేస్తున్నారు. చూడండి, మా హస్బెండ్ కూడా కొంచెం పాపం హెల్ప్ చేశారు. ఆఖరికి ఇది పుట్ట. అందరూ అంటే మ్యాక్సిమం చాలామంది పూజ అయిపోయిన పుట్ట దగ్గరే చేస్తారు. బట్ వీళ్ళు అలా కాదంట. అంటే కొన్ని ప్లేసెస్ కొన్ని ఉంటాయంట, అలా చేసుకోవాలని ఉంటుంది. మాకు తెలియదు. ఇక్కడైతే మా వాళ్ళందరూ పుట్ట కోసం వెయిటింగ్. ఇప్పుడు పూజ చేసేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయామని తినేద్దామా అని. ఏం తినలేదు కదా, ఆకలితో పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు. మా వదిన వాళ్ళైతే వాళ్ళ పిల్లలు అక్కడికి వెళ్ళిపోయారు. ఎండలో ఇంకా నల్లగా అయిపోతామని భయపడి నీడలోకి వెళ్ళారు. మా వదిన అయితే ఫొటోస్ తీసుకోవడానికి రెడీ అయిపోయింది. వీళ్ళైతే హాయ్ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి అలా కోనేరు చూద్దాం. కోనేరు చాలా స్పెషల్ ఇక్కడ. ఇక్కడికి చాలామంది వస్తుంటారంట కోనేరుకి. మా వదిన అయితే చాలా ఇష్టంగా, అంటే మా వదిన వాళ్ళ ఫ్రెండ్స్, మా హస్బెండ్, వాళ్ళ అన్నయ్య, ఇంకా మా పెద్ద వదిన వాళ్ళందరూ అంటే చిన్నప్పుడు ఇక్కడ స్నానం చేయడానికి వచ్చేవాళ్ళంట. చేపలు పట్టడానికి, స్నానం చేయడానికి. ఇంకా మా పిల్లలు అయితే అలసిపోయారు మీ ఎండలో. ఇగోండి మా పుట్ట అయితే క్లీన్ అయిపోతుంది. మరి కొన్ని క్షణాలు పుట్ట దగ్గర మేము పూజ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాం. మా బావగారు అంతా నీట్గా చేస్తున్నారు. పుట్టనంతా అలా ప్లెయిన్గా చేసేసారు. అంటే పైన ముగ్గులు వేయాలి కదా. సో నేను అందరూ రెడీగా ఉన్నాం, ఎంత బేగి పూజ చేసేద్దామని. సో ఈసారి నాగుల చవితి సెలబ్రేషన్స్ ఇక్కడ చేస్తున్నాం అన్నమాట. అంటే ఎప్పుడు ఇంటి దగ్గర చేసి జస్ట్ అలా ఒక 1 అవర్లో అయిపోయేది. ఈసారి మాత్రం చాలాసేపు, అంటే పండగ అంటే చాలాసేపు చేయాలి కదా. సో చాలాసేపు మ్యాక్సిమం 12-12:30 వరకు మేము అక్కడే స్పెండ్ చేసాం. సో ముగ్గులతో అలంకరించేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా మనం ముగ్గులు అలంకరణ ఉంటుంది కదా కంపల్సరీగా.
పసుపు కుంకాలతో కూడా అలంకరించేశాను. ఇంకా మా తోటికోళ్ళు కూడా పక్కన పూజ చేస్తున్నారు చూడండి. తను, నేను, మా వదిన, మా బావగారు, అలాగే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అందరం కూడా చక్కగా అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవడానికి ఆ పుట్ట దగ్గర అన్నీ రెడీ చేయడం జరిగింది. ఇంకా అగరత్తులతో పూజను స్టార్ట్ చేసాం. బట్ అవి వెలిగించడానికి చాలా టైం పట్టింది. చల్ల గాలి వల్ల చాలాసార్లు ఆగిపోయేవి. నెక్స్ట్ హారతి కూడా ఇచ్చేసాను. మా వదిన ఉంటుంది కదా ప్రతిదానికి, సో తను కూడా పక్కన ఉన్నారు. సో హారతి ఇచ్చేసాము. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ అందులోని ఇంకా పాలు గుట్లు ఇవన్నీ వేయాలి కదా పుట్టలో. సో వాటితో పూజ కంప్లీట్ అయిపోద్ది. మా పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. తొందరగా మమ్మీ అని మా పాప చాలా ఏడ్చింది. సో ప్రసాదాలన్నీ అందులో వేసేసాను నేను కూడా. పక్కన మా తోటికాళ్ళు కూడా పూజ చేస్తున్నారు. మా వదిన హెల్ప్, నాకు ప్రతిదీ హెల్ప్ చేయాలి కదా, సో తను హెల్ప్ చేస్తున్నారు. సో ఇయర్ అయితే ఇంత బాగా నేను సెలబ్రేట్ చేసుకున్నాను ఫ్యామిలీ అందరితో. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో ప్రతి ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకంటే ఫెస్టివల్ అంటే ఫ్యామిలీతో ఉంటేనే అదొక హ్యాపీనెస్. నాకైతే ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేయాలనిపిస్తుంది. సో మా ఆయనకి కూడా నేను పుట్టలో వేయడానికి ప్రసాదాలను ఇచ్చాను, ఆయన కూడా వేసేసారు. సో ఈ ఇయర్ ఇలా అయింది. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ నాగుల చవితి. మా వదిన కూడా అందరికీ విష్ చేస్తుంది. సో తనకు కోనేరు ఇష్టం కదా, అందుకే 10 సార్లు చూపిస్తుంది అన్నమాట. సో కంప్లీటెడ్ పూజ. మరి ఆ రోజు నైట్ అక్కడే స్పెండ్ చేసి మరి మా ఇంటికి మేము స్టార్ట్ అయిపోయాం. సో పిల్లలందరూ బాధపడుతున్నారు, అప్పుడే వెళ్ళిపోతున్నామా, మిస్ యూ మార్లపల్లి అని. సో మా ఊరిని వదిలి వెళ్ళడానికి కొంచెం బాధ అనిపించింది మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఇలానే ప్రతి ఒక్క వీడియో నన్ను ఫాలో అవ్వండి, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.